మీరు చిన్నప్పుడు కలగన్న వృత్తిలో ఉన్నారా లేదా? విను. మనందరికీ ఉండే ఒక మానియా అండి. ఐఐటీగా నీట్. డాక్టర్ అవ్వాలనే కోరిక. మనం పిల్లల్ని పెంచుతున్నాం. పిల్లలకి కూడా కోరికలుంటాయి. వాళ్ళకి కూడా ఆశలుంటాయి. వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు మీ ప్రొఫెషన్‌లో ఉన్నారా? మీరు డ్రీమ్ చేసిన ప్రొఫెషన్‌లో ఉన్నారా? లేదుగా. మనం అవ్వలేదు, మన పిల్లలు అవ్వాలి. ఎంత తప్పండి అది యాక్చువల్‌గా? వాళ్ళ మీద ఫోర్స్ చేయడం కదా, ఇంపోజ్ చేయడం కదా. ఈ లోకంలో ఐఐటీ నీట్ కోచింగ్ తప్ప ఇంకేం కోచింగ్లు లేవా అండి? పేపర్ తీసి చూడండి, డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఒకటి ఆలోచించుకుంటే లక్షల మంది పిల్లలు భారతదేశంలో ఈ ఎంట్రన్సెస్కి పోటీ పడుతుంటే కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి. పర్సంటేజ్ వెరీ లో. దానికోసం ఇంత రిగరస్ ఫైట్. దీనివల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా పాడైపోతుంది. మీ డబ్బులు లూట్ చేస్తున్నారు. ఇంతకుముందు కొన్ని కంపెనీస్ వచ్చినాయిగా, ట్యాబ్లు పట్టుకొని మీ ఇంటికి వచ్చారు కదా. కొన్ని వేల రూపాయలు ఇస్తే ఆ ట్యాబ్లో మొత్తం నేర్పించేస్తాను. ఈరోజు ఆ కంపెనీలే దివాలా తీసినాయి. ఇది కరెక్ట్ కాదండి. ఇది కరెక్ట్ కాదు. పిల్లలకి అభిరుచి ఉంది, పిల్లలు నేర్చుకోవాలనే తపన వాళ్ళకు ఉంది, ఇది చేయాలనే డ్రీమ్ ఉంది. మీరెవరండి దాన్ని స్పాయిల్ చేసి? దే ఆర్ ఇండివిజువల్స్. మీ పిల్లలు అవ్వచ్చు. ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే, మీ పిల్లలు చదివి స్ట్రెస్ లేని స్కూల్స్లో చదివే పిల్లలు కూడా తీసుకెళ్ళి స్ట్రెస్ ఉన్న స్కూల్లో ఈ కోచింగ్ల కోసం వేస్తున్నాం మనం. అడ్మిషన్స్ కష్టమైన స్కూల్స్, అక్కడ అడ్మిషన్స్ కష్టపడి తెచ్చుకున్న తర్వాత 6th 7th అవగానే స్కూల్ మార్చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కోచింగ్ లేదు, ఐఐటి నీట్ కోచింగ్. సో మీ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం ఇలాంటి స్కూల్స్ కూడా, ఈ స్ట్రెస్ లేని స్కూల్స్ కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ ఐఐటి నీట్ కోచింగ్లు వాళ్ళు కూడా రన్ చేస్తున్నారు ఎక్స్టెండెడ్ అవర్స్లో. కానీ ఒకటి గుర్తించండి, ఇక్కడ స్టాండర్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో. మీకోసం, మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం, వాళ్ళ అడ్మిషన్స్ కీపప్ చేయడం కోసం, అడ్మిషన్ బయటికి వెళ్ళకుండా ఉండడం కోసం వీళ్ళు ఇలాంటివి రన్ చేస్తున్నారు. ఇలాంటి క్రాక్ చేయాలంటే స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నేను గ్లోరిఫై చేయట్లేదు, కానీ అక్కడ నిష్ణాతమైన ఫ్యాకల్టీ ఉంటారు, దానికి డెడికేటెడ్ అవర్స్ ఉంటే డెడికేటెడ్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి అక్కడే క్రాక్ చేయగలరు. మీరు నమ్మేటట్టు మీ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చూసారా, అక్కడేం నీటు ఐఐటి ఏం క్రాక్ చేయలేరండి ఫర్ ష్యూర్. కాకపోతే మీ తపన అవ్వద్దు అని చెప్పట్లేదు, ఒకళ్ళు ఇద్దరు. దానికోసం మీ పిల్లలకి ఎంత ఫోర్స్ పెట్టేసి వాళ్ళని పిండేయటం ఎంతవరకు కరెక్ట్? మీరెందుకు అవ్వలేదండి? నా పరిస్థితి, మీరు ఎందుకు అవ్వలేదు? దానికి ఆన్సర్ చేసుకోండి, అప్పుడు తెలుస్తుంది. నేను షూర్ చెప్తాను, ఈ వీడియో చూసి ఎంతోమంది పేరెంట్స్ మీ యొక్క మార్క్ లిస్టులు మీ పిల్లలు చూపించలేని పరిస్థితిలో ఉంటారు. కానీ మీ పిల్లలకి అన్నిటికీ A+ రావాలి. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.